ఈరోజు కొడంగల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్యంగా ఎస్ఐఆర్ పైన డిజిటల్ సభ్యత్వం పైన అవగాహన సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు సబితారెడ్డి గారికి, మరొక గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహబూబ్నగర్ జిల్లానే అభివృద్ధి పదం నడిపించిన అన్న సీనన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాసన మండలి సభ్యులు మన కొడంగల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆనందన్న గారికి, మాజీ శాసనసభ్యులు పరిగి మహేశన్న గారికి, విజయన్న గారికి, గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ సర్పంచులకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జెడ్పీటీసీలకు, మాజీ వైస్ ఎంపీపీలకు, మాజీ కౌన్సిలర్లకు, సింగిల్ విండో మా అధ్యక్షులకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు, ముందున్న అన్ని గ్రామాల నుంచి ప్రతి బూత్ నుంచి వచ్చిన బిఎల్ఏ మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య సమావేశం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. గతంలో మాదిరిగా కాకుండా డిజిటల్ సభ్యత్వము ఒక యాప్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఏదైతే బూత్ లెవెల్లో కన్వీనర్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ పెట్టి ఒక్కొక్కరికి యాప్ ఇచ్చి మీకు అందరు కూడా డిజిటల్ సభ్యత్వము ప్రతి బూత్లో కూడా చేపడుతున్నాం. కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు, దాని మీద ఒక సమావేశం మాట్లాడుకోవడానికి. అదే కాకుండా రేపు 25 తారీఖు నుంచి జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎన్నికల ప్రక్రియ ఓటర్ సవరణ జరుగుతూ ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గ్రామాలల్లో మనందరం చూస్తూ ఉంటాం. గ్రామంలో ఇక్కడ ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది, చాలామంది ఇక్కడ ఓటు ఉంటుంది, పూణేలో ఓటు ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉండే పరిస్థితి లేదు గతంలో లాగా. ఎక్కడైనా ఒకటే ఓటు ఉంటుంది. కాబట్టి మా అందరం కూడా గ్రామాలలో ఓటు నమోదు చేసుకోవాలి. పూణేలో ఉన్నది క్యాన్సిల్ చేసుకోవాలి, హైదరాబాద్లో ఓటు ఉంటే హైదరాబాద్ది క్యాన్సిల్ చేసుకోవాలి. చనిపోయిన ఓట్లు తీసేస్తారు, కొత్త ఓట్లు నమోదు చేస్తారు, డబుల్ ఓటు ఉంటే తీసేస్తారు. ఇవన్నీ కూడా మనం దగ్గరుండి బూత్ లెవెల్ ఉన్న ఎవరైతే బూత్ లెవెల్ బిఎల్ఏ ఉంటాడో ఒక్కొక్క బూత్లో 6 నుంచి 800 1000 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఓట్లకు అతలే బాధ్యుడు. మేమందరం కూడా ఈ యొక్క అయిపోయిన తర్వాత 25 తారీఖు నుంచి ఒక్కొక్క 10 బూతులు, 10 నుంచి 12 బూతులు, 4-5 గ్రామాలు ప్రతిరోజు బూత్ వైజ్ మీటింగ్ పెట్టుకొని మనం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. 25 నుంచి స్టార్ట్ చేస్తాం. అది అల్లే దానివల్ల ఒక పక్క ఓటర్ సవరణ జరుగుతున్నది, ఇంకొక పక్క సభ్యత్వం కూడా రెండు ఒకటేసారి జరిగేటట్టు ప్లాన్ చేసుకొని ఒక 15 రోజులు 20 రోజులు బూత్ వైజ్ సమావేశం ఏర్పాటు చేస్తాం. కోజిగి ఆఫీస్ ఉంది, కోజిగి ఆఫీస్లో పెట్టుకుందాం. లేదంటే పెద్ద గ్రామం ఉంది అనుకో, రుద్వారం గ్రామం ఉంది, అక్కడ 6 బూతులు ఉంటాయి. హస్నాబాద్ ఉంది, 4 బూతులు ఉంటాయి. అట్లాంటి గ్రామం ఉంటే అదే గ్రామంలో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ బూత్ వైజ్ ఉన్న ఆ బూత్లో ఉన్న నాయకులు, ఆ బూత్లో ఉన్న ముఖ్య నాయకులను పిలుచుకొని ఓట్ల సవరణ ఎట్లా చేయాలి, సభ్యత్వం ఎంత, మినిమం అన్న ఒక 600 ఓట్లు ఉన్నాయంటే 50% 300 మందిని యాక్టివ్ ఉన్న కార్యకర్తలు సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రెండింటి మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. అందరూ కూడా 25 తారీఖు నుంచి ఎన్నికల అధికారులు ఉంటారు, వాళ్ళకి మనందరం కూడా బిఎల్ఏలు అందరూ అందుబాటులో ఉండి మీకు ఓటర్ లిస్ట్ ఇస్తాం. ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరి బూత్లో ఎన్ని ఓట్లు అవి సరి చేసుకునే బాధ్యత మీదే ఉంటుంది. ఎందుకంటే చాలా చూసినాం, మనం పశ్చిమ బెంగాల్లో చూసినాం, ఓట్లు తీసేసి ఓడిపోయారు అక్కడ. అట్లనే తమిళనాడులో చూసినాం. కాబట్టి మన రాష్ట్రం కూడా జరగకూడదని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఎన్నికల సవరణ, ఓట్ల సవరణ ఒకటి, అదేవిధంగా డిజిటల్ సభ్యత్వం ఒకటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. కాబట్టి వాటి మీద అందరం కూడా జాగ్రత్తగా పనిచేయాలి. అదే కాకుండా ఈ మన కొడంగల్ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మన ముఖ్యమంత్రి అయ్యి కూడా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మన కొడంగల్ నియోజకవర్గంలో తీసుకుందాం, మొన్న వడ్ల కొనుగోలు సెంటర్లు చూసినాం. మనం గతంలో మనం ఎంత బ్రహ్మాండంగా వడ్లు కొని దగ్గరుండి సంచులు ఇప్పించి లారీలు తెప్పించి వడ్లు ఇప్పించడం, రైతుల డబ్బులు అకౌంట్లు వేసినాం. కానీ మొన్న చూస్తే ఎంత ఇబ్బంది పెట్టి రైతులను, కొనుగోలు సెంటర్లు లేవు. గన్ని బ్యాగులకు 50 రూపాయలు తీసుకొని సంచులు ఇచ్చారు. అక్కడ సెంటర్లల్లో 8 కిలోలు 10 కిలోలు తరుగు తీసి
ఈ కాంగ్రెస్ నాయకులు కుమ్ముకై రైస్ మిల్లలతో కుమ్ముకు పోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు తరుగు తీసి సంచులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిన అందరం చూసినాం. మనం ధర్నా కూడా చేసినాం. దౌలతాబాద్ ఒక రోజు పెద్ద ఎత్తున ధర్నా దౌలతాబాద్లో చేసినాం, బొమ్మరాజ్పేటలో చేసినాం. మనం ధర్నా చేసినాకనే కలెక్టర్ ఎస్పీ దిగొచ్చిండు. అంతకుముందు ఎవరు అడగలే, ఎవరు రైతులను ఎవరు పట్టించుకోలే. మనం ధర్నా చేసిన తర్వాతనే సంచులు ఇచ్చారు, లారీలు పంపించారు, కొన్నారు, కొంతమంది కొన్నారు. ఇంకా ఇప్పటికి కూడా మనం ఇంకా బొమ్మరాజ్పేట దౌలతాబాద్ దుద్యాలు ఇంకా కొనలే ఒడ్లు. ఒక పక్క ఒడ్లు కొంటలేరు, ఇంకో పక్క మొన్న చూసినాం వేరుశెనగ స్కాము. రైతులకు చెందాల్సిన సబ్సిడీ విత్తనాలు ఎవరైతే సబ్సిడీ రైతులకు ఇస్తారో ఆ సబ్సిడీ విత్తాల వేరుశెనగ స్కామ్ కూడా 7 కోట్ల స్కామ్ జరుగుతుంది. బయట పెట్టినాం, ప్రెస్కి ఇచ్చినాం. ఆ రోజు మేడం సత్యేంద్రరెడ్డి గారు వచ్చినారు, కూడా ప్రెస్ మాట్లాడినాం. పెద్ద స్కామ్ జరిగిందని చెప్పినాం. అదేవిధంగా కందుల స్కాము, వేరుశెనగ స్కాము అంత కాంగ్రెస్ నాయకులు దోసుక తింటున్నారు. అధికారులకు సగము, కాంగ్రెస్ నాయకులకు సగం పంచుకున్నారు. మనం ధర్నా చేసిన తర్వాతనే కలెక్టర్ ఎంక్వైరీ చేస్తే 7 మంది పాపం అధికారులను బలి చేసినారు. ఏఈఓలను సస్పెండ్ చేశారు, ఏఓని సస్పెండ్ చేశారు. అధికారులు బలి చేయడం కాదు, కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయాలి. ఎవరైతే ఈ రైతు విత్తనాలు తీసుకొని స్కామ్ చేసిర్రో మొట్టమొదట కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే అధికారులను వదిలిపెట్టి కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయాలని తెలియజేసుకుంటున్నా. అదే కూడా ఉసుకే స్కామ్ చేస్తున్నారు, ఎర్రమట్టి స్కాము, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు. ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ మీడియా మీద కేసు పెడతా ఉన్నారు. ఒక సర్పంచ్ రాజనాయక్ కుటుంబం మొత్తం కూడా పాపం మహిళలతో సహా కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టారు. ఇళ్ళపల్లి సర్పంచ్ రాజనాయక్. అదేవిధంగా బిచ్చాలు ఉప సర్పంచ్ గోపాల్ గారిని 4 రోజులు జైల్లో పెట్టారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందిని జైల్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం, నీవు ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం వచ్చినాక పోలీసు అధికారులు ఎవరైతే వీగుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని తప్పకుండా వాళ్ళని పనిష్మెంట్ చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. కానీ ఎవరు భయపడకండి, కేసులైనా ముఖ్యమంత్రి ఉన్నారని భయపడదు. ఇంతకుముందు నరేష్ చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులందరూ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు. మండలానికి 20 మందిని పిలుచుకొని ఒక రోజు మొత్తం కొడంగల్ మీద అంత మీటింగ్ పెట్టి మీరు స్కాములు చేస్తున్నారు, ఉసుక దందా చేస్తున్నారు, ఒడ్ల సెంటర్ కాడికి పోతలేరు, పార్టీ మైనస్ అయిందని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మనందరం కూడా గట్టిగా కొట్లాడుతున్నాం కాబట్టి, కార్యకర్తలు నాయకులం కాబట్టి ఆ మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి గారు అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎవరికి భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ముఖ్యమంత్రి ఉన్నారని భయపడకండి. తప్పకుండా ఇంకా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే ఇక కాంగ్రెస్ పని నడవదిగా అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ మొత్తం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇంకొక సంవత్సరం మనం కష్టాలు ఉంటాయి కాబట్టి మేము అందరం కూడా ధైర్యంగా ఉందాం, పనిచేద్దాం, కేసులకు భయపడకుండా. ఈరోజు మనము కొడంగల్లో మీరందరూ కూడా కొట్లాడుతారు కాబట్టి మీ అందరూ కూడా అట్లే కొట్లాడి మనందరం కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాటం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పరిగిలలో ముచ్చేతలు వర్తిస్తున్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్న గారిని